హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. మెజర్మెంట్స్ తోటి షోల్డర్ 14, ఆర్మ్ రౌండ్ 14, వెస్ట్ లూజ్ కూడా 27 అండి. ఈ విధంగా ముందు లైనింగ్కి ఏ క్రాసులు లేకుండా ఎల్ స్కేల్ తోటి ఆ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అట్లా డ్రా చేసుకుంటున్నానండి. ఏ క్రాసులు లేకుండా చూసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పొడవు వచ్చేసి 14.5 పెట్టుకుంటున్నాను ఖర్చులతో కలిపి. బ్లౌజ్ పొడవు ఆ విధంగా మార్క్ చేసుకున్నాక స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ 7 ఇంచెస్ పెడుతున్నాను. సేమ్ ఇటువైపు కూడా అట్లా పెట్టేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను స్కేల్ తోటి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి 27లో 4వ భాగం పావు తక్కువ వేయడండి మార్క్ చేశాను, ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేసి 6.75కి 8.75 పెట్టాను చెస్ట్ లూజు. ఇక్కడ ఖర్చు కూడా ఆ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి డాట్స్కి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ పావు గీత తక్కువ 4 వచ్చింది. ఆ విధంగా మార్క్ చేసినాక డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇటు 1 ఇంచ్ డాట్ కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసి పెడుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ అండి. ఆ విధంగా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చంక దగ్గర 1 ఇంచ్ అండి, చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1 ఇంచ్ మార్క్ చేసి ఆ విధంగా కర్వ్ స్కేల్ తోటి ఆ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 7 ఇంచెస్ కావాలి మనకి, కానీ నాకు 7.5 వచ్చిందండి. అందుకని ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. చూడండి, అంటే పావు తక్కువ 7 చంక డౌన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ కర్వ్ స్కేల్ తోటి లైన్ గీస్తున్నానండి. ఇప్పుడు టేప్తో కొలుస్తానండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి 2.5 తీసుకున్నాను షోల్డర్, 4.5 వచ్చేసి నెక్ తీసుకున్నాను. ఇక్కడ బోట్ షేప్ కోసం 4 ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి. ఆ విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు స్కేల్ తోటి బోట్ షేప్ ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ డౌన్ తీసాను కదా, అక్కడ లైన్ రాసాను. ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ డౌను 9 ఇంచెస్ తీసుకొని ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. లైన్ డ్రా చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ అండి, 2.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ అండి. ఇది చిన్న సైజులో చిన్న పాపదే. ఆ విధంగా డ్రాప్ షేప్ ఇచ్చేసి ఇప్పుడు రన్నర్ తోటి డాట్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కుట్టుపడే దగ్గర సైడ్స్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీ అండి. బోట్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవడం. అంతేనండి, కటింగ్ అయిపోవచ్చింది. బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. ఇది బ్యాక్ ఓపెను. అంతేనండి, కటింగ్ అయిపోయింది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అండి. ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా ఈ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అది మన వైపుకి వచ్చేయాలండి. అది పెట్టకూడదు మెజర్మెంట్స్లో. యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే దాన్ని మాత్రం మార్క్ చేయకూడదు. ఇది పోను మిగతా పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసామో అట్లాగే మార్క్ చేస్తున్నాను. ఇది క్రాస్ కట్ కాదండి, స్ట్రైట్ కట్గానే పెట్టాలి ప్రిన్సెస్ కట్కి. అంతేనండి, ఇంకా మార్కింగ్ అయిపోయింది కదా. మార్కింగ్ సరిగ్గా కనపడట్లేదని మళ్ళీ మార్క్ చేస్తున్నాను. అంతేనండి, ఇది ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మనం రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా చంక దగ్గర, అది కూడా మార్క్ చేసుకున్నాను. సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అక్కడికి 10.5 ఇంచ్ పెట్టుకున్నానండి. కింద వైపున 3 ఇంచెస్ అండి. ఇక్కడేమో 3.5 తీసుకున్నాను. ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ అండి డాట్ వెడల్పు. ఇప్పుడు అక్కడి నుంచి 1.5 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి
ఒక షేప్ ఇచ్చేయడమేనండి, అంతేనండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇక్కడ చంక దగ్గర నుంచి ఈ రెండు కలుపుతూ ఒక లైన్ గీసేయడమే, అంతేనండి. చాలా ఈజీ. ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఆ విధంగా కలిపేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆ విధంగా 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఫ్రంట్ లోతు అండి, చంక లోతు తీస్తున్నాను, అంతేనండి. అట్లా నిదానంగా కరువు తీసేయడమే. ఇంక ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నట్టు రన్నర్తో డాట్స్ దగ్గర సైడ్ కానీ మార్క్ చేసుకుంటున్నాను, అంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట, అంతేనండి. మార్క్ చేసుకున్నట్టు కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఈ వీడియోలో కట్ చేయడం చూపించట్లేదండి, ఫ్రంట్ బ్యాక్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.